నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వీర బ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయం. కుమార్ పంప్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం. హైస్కూల్ కళాశాల విద్యార్థులు ఆర్టీసీ రాయితీ బస్ పాస్ సేవల్ని సద్వినియోగం చేసుకోండి. డిపో మేనేజర్ రాజశేఖర్. 23వ పట్టణంలో మంచినీటి సరఫరా నిలుపుదల. కమిషనర్ లక్ష్మీపతి. ఉన్నంతలో తోటి వారికి సహాయపడాలని సదాశయంతో శ్రీ వీర బ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 2 దశాబ్దాలుగా సంఘీయ పేద మెరిట్ విద్యార్థులకు అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని కుమార్ పంప్స్ వ్యవస్థాపకులు కొత్త సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. స్థానిక ముత్యంశెట్టిపాలెంలోని అక్కలవారి కళ్యాణ మండపంలో ఆదివారం శ్రీ వీర బ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ 21వ వార్షికోత్సవ సేవ కార్యక్రమాలను అతిథులు ఆత్మీయుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపకులు ఈఎల్వి అప్పారావు అధ్యక్షత వహించిన సభలో కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సంస్థ వ్యవస్థాపకులు ఉపాధ్యాయుడిగా ప్రధానోపాధ్యాయుడిగా తమ విధి నిర్వహణలో ఎంతో మంది విద్యార్థులు తీర్చిదిద్దడమే కాక విశ్రాంతి జీవితంలో కూడా విద్యార్థుల వికాసం కోసం ట్రస్ట్ ని ఏర్పాటు చేసుకుని విద్యా సేవలు అందించడం, అందుకు ఆ కుటుంబ సభ్యులు అంతే చిత్తశుద్ధితో సహకరించడం స్ఫూర్తిదాయకమన్నారు. వక్తలు ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కొడసాని రామచంద్, గుత్తికొండ వీరబ్రహ్మచారి, సత్యనారాయణ, ఓంకార్ ప్రసాద్ సభాముఖంగా సంస్థ సేవలను ప్రశంసిస్తూ సంస్థ అందించే సేవల్ని వినియోగించుకుంటున్న విద్యార్థులు భవిష్యత్తులో మరింత సేవ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. సమాజంలో వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన డాక్టర్ జయస్వంత్, అత్తులూరి బాల మురళీకృష్ణ, శాఖమూరి మల్లికార్జునరావు సంస్థ తరపున సత్కరించారు. అందరూ బాగుండాలి, సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో పట్టణంలోని పలు సేవా సంస్థల నిర్వాహకులు తన్నీరు శివశంకర్, కంకిపాటి రమేష్ కుమార్, శారదా గార్లకు ప్రోత్సాహక సత్కారాన్ని అందించారు. సంస్థ కోశాధికారి సామ్రాజ్య లక్ష్మి ఆధ్వర్యంలో 2025 విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో మెరిట్ మార్కులు సాధించిన మున్సిపల్ పాఠశాల విద్యార్థులకు 49,000 రూపాయల నగదు ప్రోత్సాహకాలు అందించారు. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి సీనియర్ గేయ రచయిత ఈమణి వీరేంద్ర కార్యక్రమాలు పర్యవేక్షించగా కాంతారావు, కేశవరావు, దుర్గాప్రసాద్, ఎం రమణయ్య, శోభాదేవి, రమాదేవి, శ్రీనివాస్ తదితర సంస్థ సభ్యులు పాల్గొన్నారు. మీకు ఇష్టమైన ఒక సినిమా హీరో చూసినా, మీకు ఇష్టమైన ఒక క్రికెటర్ చూసినా, మీకు ఇష్టమైన ఒక ప్లేయర్ చూసినా వాళ్ళకు మంచి పేరు వచ్చింది ఏంటంటే కన్సిస్టెన్స్ గా పెర్ఫార్మెన్స్ ఉంటుంది. అంటే మీ చదువు ఈ సంవత్సరం మంచి మార్కులు వచ్చి ఇంకో సంవత్సరం మార్కులు తగ్గిపోకుండా ప్రతి సంవత్సరం అంతే కృషి చేయాలని మీరందరినీ కోరుతూ, మీరందరూ జీవితంలో తల్లిదండ్రులతో పాటు డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి మీ గురువు. మీకు చదువు చేసిన మీ గురువు. ఎందుకంటే ఒక తల్లికి తండ్రికి స్వార్థం ఉంటుంది, అబ్బాయి బాగా కావాలి అని. ఒక రైతుకి స్వార్థం ఉంటుంది, నా పంట బాగుండాలి అని. ఒక బిజినెస్ మ్యాన్కి స్వార్థం ఉంటుంది, నా బిజినెస్ బాగుండాలని. ఒక విద్యార్థి కులమేంటో మతమేంటో తెలియకుండా నిస్వార్థంగా ఈ విద్యార్థి పైకి రావాలని కోరుకునే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఉపాధ్యాయులు. మేము 2006లో కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ ట్రస్ట్ ఏర్పాటు చేశాము. మరి మా కుటుంబ సభ్యులందరూ కలిసి 3 లక్షల రూపాయలు బ్యాంకులు వేసి మొదట్లో దాని మీద వచ్చి వడ్డీతో 26,000 రూపాయలు వచ్చినాయి. దాంతో ఈ యొక్క ఉపకార వేతనాలు, నోట్బుక్స్ అందజేశాము. రాను అభివృద్ధి చెందుతూ 20వ వార్షికం వచ్చిన తర్వాత 3 లక్షల రూపాయలు అందరికీ విరాళాలు అందజేస్తున్నాము. 1 లక్ష రూపాయలు స్కాలర్షిప్ ఇస్తున్నాము. తెనాలి టౌన్లో 6 హై స్కూల్లో ఉంటున్న విద్యార్థులకి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 3,000, సెకండ్ వచ్చిన 2,000, థర్డ్ వచ్చిన 1,000 రూపాయల చొప్పున మా శ్రీమతి సామ్రాజ్యలక్ష్మి రిటైర్డ్ గ్రేడ్ 1 తెలుగు పండిట్ 49,000 రూపాయలు వాళ్ళకి విరాళ మనకి ప్రతిభా పురస్కారం అందజేసింది. మరి ఈ కార్యక్రమం చేసినటువంటి రామచంద్ర గారికి, ఓంకార్ ప్రసాద్ గారికి, మువ్వా సత్యనారాయణ గారికి, మన ఆచార్య గారికి అందరికీ హృదయపూర్వక అభినందనలు. ఇది గత 20 సంవత్సరాలుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా, కనీసం కరోనా టైంలో కూడా ఈ కార్యక్రమాలు ఆపకుండా నిర్వహిస్తున్నటువంటి అప్పారావు గారికి, వాళ్ళ మిసెస్కి, వాళ్ళ అబ్బాయికి వీరేంద్ర ప్రసాద్ గారికి, వీళ్ళందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలు చేయటం మామూలుగా కష్టం. ఇంతమంది పిల్లలకి ఈ విధంగా నోట్బుక్స్ కానీ, తెనాల్లో ప్రముఖుల్ని సత్కరించడం కానీ, ఇంకా అప్పారావు గారికి ఉన్న ముఖ్య లక్షణం ఏంటంటే
ఈ పిల్లలకు కానీ సమాజానికి కానీ ఏ విధంగా సేవ చేయాలి అనే ఉద్దేశం అప్పారావు గారికే కాదు, వాళ్ళ మిస్సెస్కి కానీ, వాళ్ళ అబ్బాయి, కోడలు, వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఎప్పుడు ఏ కార్యక్రమాలు చేద్దామనే ఉద్దేశంతో ఉంటారు. అప్పారావు గారికి వివాహం 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వాళ్ళ అబ్బాయి, అమ్మాయి, కోడలు అందరూ కుటుంబం మొత్తం కూడా బ్రహ్మాండం కార్యక్రమం నిర్వహించారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ముందు ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పి వీర బ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ తెనాలి వారికి, ముఖ్యంగా అప్పారావు గారికి, వీరేంద్ర ప్రసాద్ గారికి, వాడి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ భారతదేశంలో చీకటి రోజులకు తెరతీసి నియంత పాలన, దయ దాక్షిణ్యం లేకుండా నాటి ప్రధాని ఇందిరాగాంధీ కొనసాగించారని, ఆమె తన పదవిని నిలుపుకోవడం కోసం తెచ్చిన అత్యవసర పరిస్థితికి 50 సంవత్సరాలు చేరువవుతున్నాయని పట్టణ బీజేపీ నాయకులు అడప సంపత్రాయుడు పేర్కొన్నారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రవేశపెట్టి నెల 25కు 50 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా ఆదివారం బీజేపీ నాయకులు అడప సంపత్రాయుడు మీడియాతో మాట్లాడారు. నాటి చీకటి రోజుల్ని గుర్తు చేశారు. ఏ దేశంలోనైనా అత్యవసర పరిస్థితి ఏర్పాటు చేయాలంటే ఆ దేశంలోని ఆర్థిక పరిస్థితి క్షీణించినప్పుడు, దేశంలో అంతర్గత కలహాలు పెరిగినప్పుడు అత్యవసర పరిస్థితి ప్రవేశపెడతారని, ఇందుకు భిన్నంగా మన దేశంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీకి కోర్టు తీర్పు వ్యతిరేకంగా ఉండడంతో పదవిని కాపాడుకునేందుకు ఎమర్జెన్సీని ప్రవేశపెట్టి నియంత పాలన చేశారని ఆరోపించారు. 1975 జూన్ మాసంలో ప్రవేశపెట్టిన అత్యవసర పరిస్థితి కారణంగా ప్రతిపక్షం గొంతు మూగబోయిందన్నారు. జర్నలిస్టులు సైతం అత్యవసర పరిస్థితి జూలుం కొరల్లో చిక్కుకున్నారని అన్నారు. నేటి తరం నాటి చీకటి రోజుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎమర్జెన్సీ కారణంగా ఎంతో మంది ప్రతిపక్ష నేతల్ని జైలుకు పంపారని, కొందరు నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లారని గుర్తు చేశారు. ఇందిరమ్మ రాజ్యం సంస్కరణ అంటే ఎమర్జెన్సీ రోజులేనని సంపత్ రాయుడు నాటి ప్రజాస్వామ్య ధైర్య స్థితిని వివరించారు. ఆ రోజున బజార్ను వెళ్తున్న పిల్లల్ని కూడా, వివాహం కాని పిల్లలకు కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించడం, చాలా అకృత్యమైన పనులు, ప్రభుత్వ అధికారులకు సంపూర్ణ అధికారులు ఇవ్వటం, ఆ అధికారులందరూ కూడా ప్రభుత్వానికి బానిసలుగా ఉండటం, ఆ బానిసత్వంలో చాలా మందిని ఇరుకుని పెట్టడం, ఆ రోజున జార్జ్ ఫెర్నాండెజ్ లాంటి కార్మిక నాయకుడిని లోపల పెట్టేసేయటం, నారాయణ గారిని కానీ, అటల్ బిహారీ వాజ్పేయి గారిని, రాజ్నాథ్ సింధియా గారిని, ఇలా ప్రతి ఒక్కరిని ఈ పార్టీలు రహితంగా ఒక కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేని వ్యక్తి ఎవరినైనా సరే, బాబు జగజ్జీవన్ రావు గారిని, వీళ్ళందరినీ కూడా ఇంటిలో అరెస్ట్ చేయటం, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి క్షీణించినా కూడా దయా దాక్షిణ్యం లేకుండా ఆ రోజున ఇందిరాగాంధీ గారు ఇలాంటి కార్యక్రమం చేయడం జరిగింది. అలాంటి చీకటి రోజుకి ఈ నెల 25వ తారీఖుకి 50 సంవత్సరాలు అవుతుంది. నేటి తరానికి ఆ చీకటి రోజుని ఒకసారి అలాంటి జరిగిన సంఘటనని వీళ్ళు చెప్తుంటారు, మేము తీసుకొస్తే ఇందిరమ్మ పాలన తీసుకొస్తా ఉంటాం. ఇందిరమ్మ పాలన అంటే ఇదేనేమో. ఈ చీకటి రోజుల్ని ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు. నేటి తరం ఈ చీకటి రోజులను తెలుసుకోవాలి. ఎందుకంటే రేపటి రోజున అలాంటి వ్యక్తులకి, ఇందిరమ్మ రాజ్యం తెస్తానన్న వ్యక్తులకి సమాధానం తెలుసుకోవాలంటే నేటి యువత ఎమర్జెన్సీ గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ 50 సంవత్సరాల ఎమర్జెన్సీ డే పురస్కరించుకుని యావత్ భారతదేశంలో కూడా ఆ రోజున భారతీయ జనతా పార్టీ తరఫున, ప్రజా హక్కులు కాపాడుకోని సంస్థల తరఫున ప్రతి చోట కూడా ఈ యొక్క ఎమర్జెన్సీ మీద యువతకు తెలిసే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నాం. దానిలో భాగంగా మన తెనాల్లో కూడా వివిధ కాలేజీల్లో అదే రోజున 25వ తారీఖున ఈ యొక్క కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపట్టి నేటి యువతకు నాటి పరిస్థితుల్ని కళ్ళకట్టినట్టుగా తెలియపరచడం పాల్సిందిగా మేమందరం అనుకుంటున్నాం. వీరికి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటాం. పట్టణంలో రక్షిత మంచినీటి సరఫరా కార్యక్రమానికి అంతరాయం ఏర్పడ్డట్లు కమిషనర్ లక్ష్మీపతి ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని పినపాడు నందుగల వాటర్ ట్యాంక్, గాంధీ పార్క్, న్యూ వాటర్ ట్యాంక్, గోడా కాలనీ వాటర్ ట్యాంక్, చిన్నరావూరు వాటర్ ట్యాంక్ల పరిధిలో సోమవారం మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్టు తెలిపారు. మద్రాస్ రైల్వే గేట్ వద్ద రిపేర్ పనులు జరుగుతున్న సందర్భంగా ఏర్పడిన వాటర్ పైప్ లీకేజీ కారణంగా మంచినీటి సరఫరాను సోమవారం నిలిపివేస్తున్నామని ప్రజలు గమనించవలసిందిగా కోరారు. ఆర్టీసీ బస్ పాస్ కౌంటర్ లో అప్లికేషన్ ఆన్లైన్ చేయటకు, నామినేషన్ చేయటకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ పేర్కొన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో 25 కిలోమీటర్ల లోపు పాఠశాలకు వెళ్లే 10th విద్యార్థులకు 50 రూపాయల రుసుముతో సంవత్సర కాలం ఫ్రీగా బస్సులో ప్రయాణం చేసే అవకాశం ప్రభుత్వం కల్పించిందని ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ మీడియాకు తెలిపారు. అదేవిధంగా కళాశాల విద్యార్థులకు 66% రాయితీతో బస్ పాసులు పొందే అవకాశం ఉందన్నారు. బస్ పాస్ కోసం అవసరమయ్యే ఆన్లైన్ సేవలకు ఆర్టీసీ కౌంటర్లలో ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదన్నారు. అర్హత అవసరం ఉన్న విద్యార్థులు ఆర్టీసీ సేవల్ని వినియోగించుకోవాలని కోరారు. ఎవరైతే అప్ టు 10th క్లాస్ పిల్లల దాకా ఉంటారో లేడీస్కి, గర్ల్స్కి, వారికి పూర్తిగా 50 రూపాయలతో సంవత్సరం మొత్తం ఉచితంగా ప్రయాణం చేసే విధంగా 25 కిలోమీటర్ వరకు ఫ్రీగా అనుమతించబడుతుంది. అదేవిధంగా బాయ్స్కి అయితే 7th క్లాస్ వరకు ఒక ఐడి కార్డు ఇవ్వటం జరుగుతుంది. వారు కూడా సంవత్సరం మొత్తం బస్సులో ఫ్రీగా అనుమతించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని 10th క్లాస్ పిల్లలంత వరకు అందరూ వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో స్కూల్ కాలేజీలు కానీ, జూనియర్ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కానీ, మెడికల్ కానీ వారికి కూడా
గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే నిబంధనలు ఉన్నాయో వాటి ప్రకారం 33% పే చేసి 66% కన్సెషన్తో వాళ్ళకు కూడా రాయితీ ఇవ్వటం జరుగుతూ ఉంది. అయితే ఈ మధ్యకాలంలో 1-2 కంప్లైంట్స్ అయితే రావటం జరుగుతూ ఉంది. ఈ బస్ పాస్ కౌంటర్లో ఆన్లైన్ చేసినందుకు 50 రూపాయలు, అదే లామినేషన్ చేసినందుకు 50 రూపాయలు వసూలు చేస్తున్నారని కొంతమంది పిల్లలు కంప్లైంట్ చేయడం జరిగింది. మేము ఆ బుకింగ్లో ఉన్న ఒక ఏజెంట్ని, ఒక డిఈఓని తీసేయడం జరిగింది. అదేవిధంగా స్క్వాడ్ వాళ్ళని తనిఖీ అధికారులను అలర్ట్ చేయడం జరిగింది. అదే కౌంటర్ ఎదురు ఆన్లైన్ చేసినందుకు ఎటువంటి రుసుము లేదు, అదేవిధంగా లామినేషన్ చేసినందుకు కూడా ఎటువంటి రుసుము లేదని పెద్ద ఫ్లెక్సీలాగా అతికించడం జరుగుతూ. కాబట్టి విద్యార్థులందరూ గమనించవలసిన విషయం ఏంటంటే, మీ అప్లికేషన్ ఆన్లైన్ చేసినా అదేవిధంగా లామినేషన్ చేసినా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తాం తప్ప ఎవరైనా డిమాండ్ చేసిన ఎడల మా అసిస్టెంట్ మేనేజర్ వారికి లేదంటే అసిస్టెంట్ ఇంజనీర్ వారికి నంబర్లు ఆ బోర్డులో పెట్టడం జరిగింది. కాబట్టి వారికి కంప్లైంట్ చేస్తే ఎవరైతే ఆ కౌంటర్లో ఉన్న ఆపరేటర్ ఉంటారో వాడిని తీసేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఎక్కడ ఎటువంటి రుసుము లేకుండా మంచి సర్వీస్ని ఏపీఎస్ఆర్టీ తెనాలి డిపో అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. ప్రజలందరూ ఒకటే విజ్ఞప్తి, ఎవరైనా ఆర్టీసీ అనేది ఎక్కడ ఎటువంటి రుసుము లేకుండా మంచి సర్వీస్ అందించడానికే ఉంది తెనాలి డిపో. కాబట్టి ఎవరైనా ఎక్కడైనా చిన్న డబ్బులు డిమాండ్ చేసినా, అదేవిధంగా దారిలో ఏదైనా బస్సులు ఆగపోయినా, లేదా తమకు ఏదైనా సర్వీస్ కావాలన్నా వెంటనే తెలియజేసిన వాటిని దృష్టిలో పెట్టుకొని పరిశీలించి వాటిని ప్రొవైడ్ చేయడానికి ఏపీఎస్ఆర్టీ తెనాలి డిపో ఎప్పుడు ముందుకుంటుందని మీ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెనాలి సుల్తానాబాద్లోని శ్రీనివాస కళ్యాణ మండపం వేదికగా నిర్వహించిన సమావేశంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 2025 సంవత్సరంలో నిర్వహించాల్సిన కార్యక్రమాల కార్యాచరణపై పాస్ట్ గవర్నర్ అన్నే రత్నప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. తెనాలి సుల్తానాబాద్లోని శ్రీనివాస కళ్యాణ మండపం వేదికగా ఆదివారం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ శిక్షణా కార్యక్రమం అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ ఆధ్వర్యం నిర్వహించారు. తాడేపల్లి, మంగళగిరి, తెనాలి, పొన్నూరు, రేపల్లె ప్రాంతాల రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్న శిక్షణ శిబిరంలో పాస్ట్ గవర్నర్ అన్నే రత్నప్రభాకర్ పలు అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమ ఆవశ్యకతను ఈదర వెంకట పూర్ణచంద్ మీడియాకి వివరించారు. ఈ కార్యక్రమంలో అనిల్ చక్రవర్తి, డాక్టర్ విశ్వబాబు, కె సీతా రమేష్ శిక్షణా కార్యక్రమాన్ని సహకరించగా తెనాలి క్లబ్ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, దేవాయజం మురళీకృష్ణ, 2025-26 అధ్యక్షులు నల్లూరు వెంకటేశ్వరరావు, జీవి నారాయణ, వెంపటి హరిప్రసాద్, జిల్లా మెంబర్స్ గుత్తా వెంకటరత్నం, దూడిపాల రవీంద్రనాథ్ తదితర సభ్యులు పాల్గొన్నారు. తెనాలిలో తెనాలి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 5 రోటరీ క్లబ్బుల సమీపంలో ఉండేటువంటి 5 రోటరీ క్లబ్బులు మంగళగిరి, తాడేపల్లి, పొన్నూరు, రేపల్లె, తెనాలి, ఈ 5 క్లబ్బుల్లో ఉండేటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆ విధి విధానాలంతా నిర్దేశించేటువంటి బృందం, ఆ బృందానికి ఇక్కడ శిక్షణా కార్యక్రమం అనేది జరుగుతుంది. అందులో భాగంగా 2025-26 సంవత్సరం జూలై 1వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు క్లబ్బులను ఎలా నిర్వహించాలి, అందులో సభ్యత్వాన్ని ఎలా పెంచాలి, వివిధ సేవా కార్యక్రమాలు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేయాలి, అలానే పబ్లిక్ ఇమేజ్ని ఎలా పెంచాలి, మాకున్నటువంటి రోటరీ ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు ఎన్ని చేయాలి, అలానే న్యూ జనరేషన్స్ యూత్ని ఎలాగ ఈ రోటరీ ఫోల్డ్లో తీసుకొచ్చి వాళ్ళకి వ్యక్తిగత వికాసాన్ని మనం పెంపొందించాలి అనే విషయాల మీద శిక్షణా కార్యక్రమం అనేది జరుగుతుంది. అందుకు తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారిని అభినందిస్తూ దీనికి కన్వీనర్గా అసిస్టెంట్ గవర్నర్ ఈదర పూర్ణచంద్ గారు వ్యవహరిస్తున్నారు. అలానే 5 క్లబ్బుల నుంచి వచ్చాం, నేను ఒక పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ని, అలానే మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫ్యాకల్టీ రావడం జరిగింది. చాలా సంతోషం. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 5 క్లబ్బులు సంబంధించి వారికి శిక్షణా కార్యక్రమం పెడతాం జరిగింది. తాడేపల్లి, మంగళగిరి, పొన్నూరు, రేపల్లె, తెనాలితో కలిపి దీనికి ఫ్యాకల్టీగా మాకు శిక్షణ ఇవ్వటానికి వచ్చిన పీడీజీ అన్నే రత్నప్రభాకర్ గారికి ముందుగా ధన్యవాదాలు చేసుకుంటున్నాం. అట్లాగే ఈ ఫ్యాకల్టీలోకి వచ్చిన మన అనిల్ చక్రవర్తి గారు, డాక్టర్ విష్ణు గారు, కె సీతా రమేష్ గారు, మాకు జాయింట్ సెక్రటరీ గుత్తా వెంకటరత్నం గారు, వీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే 5 క్లబ్బుల నుంచి ప్రెసిడెంట్ సెక్రటరీలు వారి బోర్డు డైరెక్టర్లతో పాటు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మండల కేంద్రమైన దుగ్గిరాల్లోని తారకరామ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మే 10వ తేదీన ప్రారంభించిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలకు సంబంధించిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది.
రాష్ట్ర మంత్రి మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ సహకారం ఆశీస్సులతో ఈ క్రీడలు నిర్వహించారు. గెలిచిన క్రీడాకారులకు చివరి రోజు ఆదివారం మధ్యాహ్నం నగదు బహుమతి అందజేశారు. మొత్తం 64 టీంలు వివిధ జిల్లాల నుండి క్రీడలకు హాజరయ్యారు. మొదటి బహుమతిగా రాష్ట్ర మంత్రివర్యులు మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ 50,000 రూపాయలు నగదు అందజేయగా, రెండో బహుమతిగా గ్రామానికి చెందిన పఠాన్ జున్ను ఖాన్ 30,000 రూపాయలు, మూడో బహుమతి సూర్య సోలార్ సిస్టమ్ అధినేత రాజు 20,000 రూపాయలు అందించారు. అదేవిధంగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ 10,000, బెస్ట్ బ్యాట్స్మెన్కు 5,000, బౌలర్కు 3,000, బెస్ట్ సిరీస్కు 10,000 రూపాయలు అందజేశారు. అనంతరం వచ్చిన అతిథులకు మెమెంటోలు అందజేశారు. మొదటి విజేతగా తెనాలి పని సీసీ, రెండో విజేతగా దుగ్గిరాల బీన్స్ ఆర్మీ, మూడో విజేతగా పెనుమూరు సీసీ క్రీడాకారులు గెలుపొందారు. విజేతలకు నగతో పాటు షీల్డ్ను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశవన్ శ్రీయంత, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు ఒల్లూరు నరసింహారావు, ప్రవాస భారతీయుడు జంపాల సుబ్బారావు, భారతీయ జనతా పార్టీ నాయకులు పసుపులేటి గణేష్, దోస్తు సభ్యులు గద్దే వాసు, నియోజకవర్గ తెలుగు రైతు నాయకులు వాసిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ వెనిగల శ్రీకృష్ణప్రసాద్, జనసేన పార్టీ నాయకులు ఎద్దు శివమణి, కాజా భాస్కర్రావు, పార్టీ నాయకులు అంచా మారుతి, నాయుడు బాబురావు, పర్వతనేని హర్ష, తాడిబేన రామకృష్ణ, నోకతోటి రవి, దేవరపల్లి చంటి, పసుపులేటి రవి యాదవ్, నెమలికంటి దాసు, నక్కా చిరంజీవి, ఏమినేని కోటేశ్వరరావు, లంకా రవీంద్ర, దాసరి బాబురావు, మంగు నాయక్, ఎద్దు ప్రసాద్, కంచర్ల మోహన్ రావు, మూర్తాజా, పసుపులేటి శివశంకర్, గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు క్రికెట్ ప్రేమికులందరూ కూడా ఈ ప్రాంతంలో ఉండడం, అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం, ముఖ్యంగా యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ కృషి అమోఘం. మన మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు 2019 నుంచి 24 వరకు కూడా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం, బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించడం, చాలా అన్ని రంగాల్లో కూడా యువత ఉత్సాహపరుస్తూ చాలా టోర్నమెంట్లు నిర్వహిస్తూ ఉన్నారు. వదలని దీక్షతో ఈ కార్యక్రమాన్ని క్రీడాకారులు కూడా ఏ గ్రౌండ్ సహకరించకపోయినప్పటికీ చక్కగా ఆడి ఆ కుర్రాళ్ళు కూడా ఎంత ఇబ్బందులైనా ఈ క్రికెట్ టీంలు అందరికీ కూడా పేరు పేరున అందరికీ వారికి కూడా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాం. సంక్రాంతి పండుగప్పుడు కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతూ ఉంటుంది. అది మండల స్థాయిలో, ఈసారి జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించి సహకరించినందుకు ధన్యవాదాలు. మరి గడిచినటువంటి 3 సంవత్సరాల నుంచి ఈ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసి మరి జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో అనేక మంది యవ్వనస్తులను మరి యూత్ని మరి ఎంకరేజ్ చేస్తూ ఈ చక్కని టోర్నమెంట్ జరిగిస్తున్నందుకు మరి మీ అందరికీ నమస్కారం చెబుతూ, స్పోర్ట్స్మెన్షిప్తో ఈ క్రికెట్ ఆడి ఈ టోర్నమెంట్ విజయవంతం చేసినందుకు మీ అందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ, త్వరలో మంగళగిరిలోనే మన రాజధాని ప్రాంతంలో ఒక అద్భుతమైన స్పోర్ట్స్ విలేజ్ వస్తుంది. ఈ స్పోర్ట్స్ విలేజ్లో నుంచి మీలో ఎవరైనా సరే క్రీడాకారులు దాన్నే ఒక కెరీర్గా తీసుకొని ముందుకు వెళ్తే తప్పకుండా ఇటువంటి టోర్నమెంట్స్కి సార్థకత చేకూరుతుందని అనుకుంటున్నాము. ఆడేవారిని, వారిని ప్రోత్సహించేవారిని, ముఖ్యంగా తారక రామ అసోసియేషన్, అలాగే దుగ్గిరాల దోస్తు టీం కూడా సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా నారా లోకేష్ గారి సౌజన్యంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల అందరి ప్రోత్సాహంతో ఈ టోర్నమెంట్స్ దిగ్విజయంగా జరిగినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ, మన యువత కోసం లోకేష్ గారు ఎంత చేస్తున్నారు ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంతవరకు మొన్న కూడా మంగళగిరిలో ఎన్నో టోర్నమెంట్లు పెట్టారు. వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ యువతని ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు అనేది ఒక్కసారి మీరందరూ గమనించండి. లోకేష్ గారు అంటే యువత, ఎందుకంటే యువ నాయకుడు కాబట్టి ఆ యువతని ఎంతో ప్రోత్సహిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వీర బ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయం. కుమార్ పంప్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం. హైస్కూల్ కళాశాల విద్యార్థులు ఆర్టీసీ రాయితీ బస్ పాస్ సేవల్ని సద్వినియోగం చేసుకోండి. డిపో మేనేజర్ రాజశేఖర్. 23 పట్టణంలో మంచినీటి సరఫరా నిలుపుదల. కమిషనర్ లక్ష్మీపతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.